ఆదివాసీ గిరిజనుల బంద్పై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివాసీ గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని 170 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని బలంగా నమ్ముతున్నామని పేర్కొన్నారు చంద్రబాబు. వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నామన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని చెప్పారు. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ 3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దయిందని తెలిపారు. దాని పునరుద్ధరణకు మేము కృషి చేస్తాం. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 170 చట్టాన్ని మార్చే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నానంటూ స్పష్టం చేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.